హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఫాస్ట్గా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. దానిపైన ఒక పాత్రను పెట్టేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకుంటున్నానండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆయిల్ తీసుకుంటున్నాను. దాదాపు నేను ఇక్కడ ఒక 2.5 kg చికెన్ తీసుకుంటున్నాను. దానికోసం నేను ఆయిల్ వేసుకొని అందులోకి దాదాపు ఒక 7 to 8 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. అలా వేసిన తర్వాత ఇక్కడ మనకు ఆయిల్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే, ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు టేస్ట్కి సరిపడా వేసుకుంటే ఐడియా ఉంటుంది. మ్యాక్సిమం నేనైతే ఇక్కడ దాదాపు ఒక 200 గ్రామ్ పైనే ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే ఆయిల్లో మనం డీప్ ఫ్రై ఆనియన్ చేసుకున్నప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మరి ఆయిల్ తక్కువైనా కూడా సరిగ్గా టేస్ట్ రాదనమాట. ఒకవేళ క్వాంటిటీ తెలీదు అనేటటువంటి వాళ్ళకి ఆయిల్ క్వాంటిటీ ఎలా తెలుస్తుంది అంటే, ఆనియన్స్ మనం వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి బాగా మగ్గడానికి సరిపడా ఆయిల్ మనకు అందులో కనపడాలన్నమాట. అందులోనే నేను ఇక్కడ ఆనియన్ మగ్గిపోయిన తర్వాత టమోటా వేసుకుంటున్నాను. ఆ టమోటాస్ కూడా ఏంటంటే, నేను బిర్యానీకి సరిపడా క్వాంటిటీ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అనేది ఎలా మనం ఫ్రై లాగా చేసి పెట్టుకోవాలి అనడానికి ఇక్కడ ఫస్ట్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, టమోటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా చాలా బాగా వేగిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఇవి బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, లేదంటే కనుక టేస్ట్ సరిగ్గా రాదు. దాంట్లోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. దాదాపు నేను ఇక్కడ 4 నుంచి ఒక 5 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వెంటనే ఏంటంటే మనం కలుపుతూ ఉండాలి, లేదంటే గనక మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 1 మినిట్ లేదా 1.5 మినిట్ వరకు మనం ఇలా కలుపుతూ ఉంటే గనక ఆ పచ్చి వాసన కూడా వెళ్ళి మంచి ఫ్లేవర్, టేస్టీ అనేది మనకు తెలుస్తుంది. ఇలా కదుపుతూనే ఉండాలి. మనకు ఆనియన్, టమోటా అన్నీ కూడా వేగిపోయాయి అని తెలిసిన తర్వాత అందులోకి బాగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా మనం దాదాపు కొద్దిసేపు వాటిని ఫ్రై లాగా మనము డీప్ ఫ్రై అయ్యేటట్టు కదుపుకోవాలన్నమాట. చూడొచ్చు, ఇక్కడ నీట్గా నేను చికెన్ ముక్కలు అయితే కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను. ఎందుకంటే బిర్యానీ కాబట్టి అందులోకి కొంచెం టేస్టీగా ఉండాలి కాబట్టి కొంచెం ముక్కలు అనేవి పెద్దవే కట్ చేయించుకున్నాను. ఇలా మనము తీసి పెట్టుకున్నటువంటి మొత్తం చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి. అందులోకి కొద్దిగా ఏం వేయాలంటే మళ్ళీ ఒక స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను. ఆ పసుపు వేసుకున్న తర్వాత బాగా కదపాలన్నమాట. ఎప్పుడు కూడా చికెన్ తొందరగా మనకు మగ్గిపోవాలి అంటే ఇక్కడ పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుంది. పసుపు, ఉప్పు 2 కూడా వేసేస్తే ఎక్కువ టైం తీసుకోదన్నమాట, తొందరగానే మనకు వేగిపోతుంది. ఇలా మొత్తాన్ని కూడా కదుపుకోవాలి. సైడ్లకి మనకు మొత్తం మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎక్కడే కానీ వాటర్ అనేది స్టార్టింగ్ నుండి వేయట్లేదండి. ఇక్కడ నేను వాడుతున్నటువంటి కారపొడి కూడా ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నదే. చూడొచ్చు మీరు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, కారం కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. దాదాపు నేను ఇక్కడ 2.5 kg చికెన్ కాబట్టి కేజీకి 1 స్పూన్ చొప్పున లేదా 1.5 స్పూన్ తినేవాళ్ళు ఉంటే అలా నేను 3 నుంచి 4 స్పూన్స్ తీసుకున్నాను. అందులోకి ధనియాల పౌడర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే, అది కూడా దాదాపు ఒక 2 స్పూన్స్ నుంచి 4 స్పూన్స్. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి దానికి తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అలా కలుపుతూ ఉన్నప్పుడు అందులోనే ఫైనలీ చెక్క, లవంగాలు కలుపుకున్నటువంటి గరం మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. అది కూడా నేను దాదాపు ఒక 2 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను.
అంతేనండి. ఇంకెక్కువ మనం మసాలాస్ అంటూ ఏమి ఇందులో వేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలపాలి. అలా కలిపేటప్పుడే మనకు తెలుస్తుందనమాట. ఆ ముక్కలకి మనం వేసినటువంటి మసాలా మొత్తం కూడా పట్టుకుంటది. అలా దానికి తగిలిన తర్వాత ఆయిల్ అనేటటువంటిది సెపరేట్ అవుతూ వస్తుందనమాట. అలాగే చికెన్‌లో ఎప్పుడూ చెప్పేలాగే కొద్దిగా వాటర్ ఉంటది కాబట్టి, ఆ వాటర్ కూడా మనకు ఆ ఆయిల్, ఆ వాటర్ సరిపోతుంది. మనకు ఒకవేళ ఇంకా ఏదైనా మాడిపోయే సిట్యుయేషన్ ఉంది అన్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ పెట్టేసుకుంటే కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మసాలాలన్నీ వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటటువంటిది త్వరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేనిక్కడ ఆచి చికెన్ మసాలా అనేది జస్ట్ ఒక్క ప్యాకెట్ మాత్రమేనండి. అది కూడా చిన్న ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను. ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలు, కారపొడి, ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం. గరం మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి అందులోనే ఫ్లేవర్ వచ్చేస్తది. ఫైనల్ టచ్ కోసం నేను కొద్దిగా వేశాను అంతేననమాట. చూడొచ్చు నీట్‌గా ముక్కలకి ఎంత బాగా మసాలా మొత్తం పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఆయిల్ అంతా సెపరేట్ అవుతూ వస్తుంది. బాగా కుక్ అయిపోతుందనమాట. కాకపోతే వెంటనే ప్లేట్ అనేది పెట్టకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంత మాడిపోతుందో లేనిది మనకు తెలీదనమాట. ఇక్కడ నేనైతే రాళ్ళ ఉప్పే తీసుకుంటున్నాను. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి. ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసేసుకుంటున్నాను. అవి 2 వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి మనము కలిపేసుకోవాలి. చూడొచ్చు ఎంత టేస్టీగా చూడంగానే తినాలనిపించేటట్టు ఎంత కలర్‌ఫుల్‌గా ఇందులోకి వైట్ రైస్ అయినా గావచ్చు, లేదంటే బగారా రైస్ అంటారు అది గావచ్చు, లేదా ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ఈ రెసిపీ బిర్యానీ పర్పస్ అండి. దాంట్లో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు దీన్ని. ఎక్కువ సమయం అయితే ఏం పట్టదు. కాకపోతే ఇక్కడ మనం వాడేటటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం, లేదా క్వాంటిటీ అనేది మనం పర్ఫెక్ట్‌గా గనక వేసుకోగలిగితే చాలా చాలా మంచి టేస్ట్ అనేదొస్తుంది. చూడొచ్చు ఇక్కడ నేను ఇంకా వాటర్ అయితే నేనెక్కడ వాడట్లేదు. అందులో ఉన్నటువంటి వాటర్, ఆయిలే మామూలుగా చికెన్ అనేది మగ్గిపోవడానికి చాలా యూజ్ అవుతూ వస్తుందనమాట. దాదాపు ఒక 50-60% వరకు ఇలాగే మగ్గిపోతూ వస్తుంది. ఇంకా ఫైనల్‌కొచ్చేసరికి ఒకవేళ కొద్దిగా వాటర్ అవసరం ఉంది అనుకుంటే, మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే, ఆ వాటర్ అనేది మళ్ళీ డ్రై అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది. ఆ టైంలో కాస్త ఆ పీసెస్ ఏమవుతాయంటే, బాగా మెత్తగా అయిపోవడం వల్ల మళ్ళీ మనం ఈ ముక్కలు మొత్తాన్ని బిర్యానీలో వేస్తాం కాబట్టి, అప్పుడు ఎక్కువగా ముక్కలు పీసెస్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, చూడండి గుమగుమలాడే చికెన్ అనేది ఎలా రెడీ అయిపోయిందో.